హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈ రోజులో మీరు నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టేసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి దాని ద్వారా వ్యూస్ తెచ్చుకొని బాగున్న సినిమాని కూడా చెడగొట్టే రివ్యూలు చూస్తూ మీరు బోర్ కొట్టిన వాళ్ళైతే మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. నాకు కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని ఛానల్స్ నమ్మాను, వీళ్ళు జెన్యున్ గా చెప్తుంటారని చెప్పేసి. ఈ మధ్య వాళ్ళు కూడా పెయిడ్ రివ్యూస్ స్టార్ట్ చేశారని క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇది నా ఫస్ట్ రివ్యూ వీడియో కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు భరించాల్సి వస్తుంది. నెక్స్ట్ నుంచి నేను ఈ సొల్లంతా చెప్పకుండా మీకు డైరెక్ట్గా రివ్యూకే వెళ్తాను. అండ్ ఒకవేళ ఈ 2 మినిట్స్ కనుక మిస్ అయ్యారంటే మీరు ఫ్యూచర్లో ఎలాంటి జెన్యున్ రివ్యూస్ని లేకపోతే మన ఛానల్లో చెప్పే రివ్యూస్కి మిగతా ఛానల్కి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు తెలుసుకోకపోతే మీరు తర్వాత మీరే మంచి రివ్యూస్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో అసలు మెయిన్గా నేను ఈ రివ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కొంతమంది బాగా మేధావితనం ఎక్కువైపోయేసి మన తెలుగు సినిమాల్ని చాలా వరకు కిల్ చేస్తున్నారనమాట. ఎందుకంటే తెలుగు సినిమాల్ని హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేయటం, లేకపోతే మలయాళం మూవీస్తో కంపేర్ చేయటం, ఇలా కంపేర్ చేసి అసలు మన తెలుగు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఉన్న ఫ్లేవర్ని పూర్తిగా చెడదొబ్బేశారు. మీకు సినిమా నచ్చిందో నచ్చలేదో అని చెప్పడం వరకు ఓకే. ఎందుకంటే ఒక సామాన్యమైన మధ్యతరగతి వాడు లేకపోతే జనరల్ ఆడియన్ థియేటర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ కెమెరా ఏ కెమెరా వాడాడు, లేకపోతే వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఇవన్నీ వాడికి అనవసరం. ఆ థియేటర్లో కూర్చున్నప్పుడు బయట జరిగే విషయాలన్నీ ఏమీ గుర్తు రాకుండా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే అప్పులు అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, అన్నీ మర్చిపోయి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేలాగా ఉంటే చాలు. మిగతా టెక్నికల్ వాల్యూస్ వీటన్నిటి గురించి ఒక కామన్ ఆడియన్కి అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉండే మేధావులు అదేమంటే హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేస్తారు, లేకపోతే చెప్పే కదా ఆ మలయాళం మూవీస్తో కంపేర్ చేసేసి టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడతారు. అదంతా ఎవరికి కావాలి? మనం వెళ్ళామంటే థియేటర్కి వెళ్ళామంటే మనం ఎంటర్టైన్ అవ్వాలి, అంతవరకే. ఆ టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ నువ్వు షార్ట్ ఫిల్మ్ కానీ ఏదో చిన్న డాక్యుమెంటరీ లాంటిదన్నా తీసి నీ టాలెంట్ నువ్వు నిరూపించుకున్న తర్వాత అయితే నువ్వు వేరే వాడి పని మీద నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు కెమెరా ఎలా వాడాలో లేకపోతే మ్యూజిక్ ఎలా కొట్టాలో కూడా నువ్వే చెప్తే ఇంకెందుకండి? ఆ? సరే, ఈ రివ్యూస్ ఇవ్వడానికి నీకున్న అర్హత ఏంటని చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు. నాకున్న తక్కువ రిసెర్చెస్లో నేను ట్రై చేసిన కొన్ని అటెంప్ట్స్ ఇంతవరకు నాకు తెలిసి మన తెలుగులో ఎవ్వరు ట్రై చేసి ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీహారిక 3D అని చెప్పేసి ఫస్ట్ 3D షార్ట్ ఫిల్మ్ నేను తీశాను. అది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలాగే నేను అన్ని జానర్స్ ట్రై చేశాను. ఒక సైకో థ్రిల్లర్, ఒక డాక్టర్ 87 మందిని ఒక సైకో థ్రిల్లర్ లాగా మారేసి చంపితే ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది కూడా అది ట్రై చేశాను. బట్ అఫ్ కోర్స్ అది ట్రైలర్తోనే అయిపోయిందిలేండి. సో ఇలాగ నేను టెక్నాలజీని వాడాను. అలాగే హ్యూమర్కి సంబంధించి అయితే మళ్ళీ అని చెప్పేసి ఒక సాంగ్ తీశాను. దాంట్లో మీకు తెలుస్తుంది నేను గ్రాఫిక్స్ని లేకపోతే గ్రీన్ స్క్రీన్ని లేకపోతే ఇలాంటి చిన్న చిన్న టెక్నాలజీస్ని మనకున్న తక్కువ రిసెర్చెస్లో ఎలా వాడగలగం అనేది నేను ప్రూవ్ చేసి చూపించాను. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్తో అండ్ 1080p ఒక డొక్కు డిఎస్ఎల్ఆర్ కెమెరాతో నేను క్రియేట్ చేసిన వండర్స్ అని నేను ఫీల్ అవుతుంటాను. మీరు కావాలంటే మీరు వాటిని చూసి మీరు కూడా రివ్యూ ఇవ్వచ్చు, నేనే మాత్రం పీకేనా అని చెప్పేసి. అసలు ఈ సుల్లంత ఎందుకు చెప్పారంటే, నువ్వు ఒక క్రాఫ్ట్ని ఎగతాళి చేయాలన్నా అసలు ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఎగతాళి చేస్తూనే ఉన్నారు, కానీ అలా చేసేవాడు ఎప్పుడన్నా ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా పీకేడా అంటే అది కూడా లేదు అనమాట. సో అందుకనే ఈ నెగిటివిటీకి దూరంగా నువ్వు సినిమా థియేటర్కి వెళ్తే ఆ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మాత్రమే నేను మాట్లాడబోతాను, తర్వాత వచ్చే రివ్యూస్లో కూడా. అలాగే ఒక కష్టానికి ఒక టాలెంట్కి నేను 0.5 రేటింగ్లు ఇచ్చే 0.5 కాళ్ళ రివ్యూలు అయితే నేను ఇవ్వదలుచుకోలేదు. సో ఈ 1 to 5, 1 to 10 రేటింగ్ కాన్సెప్ట్ అయితే మన ఛానల్లో ఉండదు. జస్ట్ మీకు పెట్టే టికెట్ డబ్బులకి అక్కడ న్యాయం జరుగుతుందా లేదనేదే. అలా అని చెప్పేసి మీరు డబ్బులంతా ఖర్చు పెట్టేసి ఆ మల్టీప్లెక్స్లకు పోయేసి టికెట్ కంటే ఆ పాప్కార్న్కి ఎక్కువ ఖర్చు పెట్టినని నేను చెప్పను. సింగిల్ థియేటర్కి వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎదిగే పిల్లలకు కానీ లేకపోతే అది ఒక చిన్న మెమరీ లాగా అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు మా నాన్నతో చాలా మెమరీస్ ఉన్నాయి. నన్ను చిన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లి సమరసింహారెడ్డి, సాహస వీరుడు, సాగర్ కన్య ఇలాంటి సినిమాలు నాకు ఇంకా మంచి మంచి మెమరీస్ అనమాట. మా ఒంగోలు బీవీఎస్ థియేటర్లో చిన్నప్పుడు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ తెరబొమ్మ పైకి లేస్తున్నప్పుడు అది చూసిన అవన్నీ మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. అలాగే మన వాట్సాప్ అంకుల్స్ కూడా ఒక చిన్న విన్నపం, వీడి సినిమా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, వీడేంటి ఇంకా సినిమా తప్ప కుర్రాళ్ళకి వేరే ప్రపంచమే లేదా అన్నట్లు ఎవరైనా ఫీల్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నాను. సినిమా అనేది మిగతా వాళ్ళకేమో కానీ నాకైతే పర్సనల్గా నాకు ఒక ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండి సినిమాలు చూడటం ఇలాగే పెరిగాను. అలా అని చెప్పేసి నాకు బయట ప్రపంచం కంటే కూడా సినిమాలే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ మత్తులో తూగి తేలటాలు లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కంటే సినిమా అనేది వాటితో పోలిస్తే ఒక గుడ్ హ్యాబిటే నన్ను అడిగితే. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారని చెప్పేసి. సో మనం చేయలేనిది ఆల్రెడీ ఒకడు ఒక సినిమా తీసేసి దాన్ని తెర మీద వరకు తీసుకొచ్చాడంటే దాని వెనక చాలా మంది కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనకు వర్క్ రాకుండా కొంతమంది ఎగతాళి చేస్తూ కించపరుస్తూ మంచి సినిమాలను కూడా చంపేస్తున్నారనే
బాధతోనే ఇప్పుడు నేను ఈ రివ్యూలు డిఫరెంట్ వ్యూలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మనం చేయలేనిది ఒకడు చేశాడంటే వాడి కష్టానికి విలువ ఇవ్వాలి. అండ్ వాడి పనిని నువ్వు క్రిటిసైజ్ చేయాలంటే నీకు ఆ పనిలో కొంచెం తెలిసి ఉండాలి. అంటే బ్యాట్ పట్టుకోవటం రానోడు బ్యాటింగ్ నేర్పించినట్టు ఉంటుంది అనమాట మన రివ్యూర్ సంగతి. సో అందుకని నేను ఈ ట్రాక్ లోకి వచ్చాను. ఓకే, ఇక సొల్లాపేసి మనం సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతాము. సో మొత్తానికైతే మార్నింగ్ 6:30 షోకి వెళ్ళి నేను ఎప్పుడే సినిమా నుంచి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి నాకు 10:30 అయింది. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 10:30కి. సో సినిమా అయితే సింగిల్ స్క్రీన్ లో చూడాల్సిన సినిమా ఇది. మల్టీప్లెక్స్ సినిమా టైప్ అయితే కాదు. సో ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా అయితే బాగానే ఉంది. మీరు థియేటర్ లో ట్రై చేయొచ్చు ఈ సినిమాని. యాక్చువల్ గా ఈ రోజు తారకన్న సినిమా కూడా రిలీజ్ ఉంది. కాకపోతే నేను ఎలా చూస్ చేసుకున్నానంటే మన దగ్గర ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఏ సినిమా అయితే మార్నింగ్ 6:30కి ఉంటుందో ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఈ కూలీ మూవీకి వెళ్ళినందుకైతే నేను సాటిస్ఫై అయ్యాను. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా నుంచి మనం మాక్సిమం ఏ ఎక్స్పెక్ట్ చేస్తాము. లోకి నుంచి ఇది ఎల్సియు మూవీనా అంటే లోకి సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటది. సో అదైతే కాదు, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది స్టాండ్ అలోన్ మూవీ. అది ఆల్రెడీ లోకి ముందు నుంచే చెప్తా ఉన్నాడు. కాకపోతే కొంచెం ఈ థియరీలు రాసుకునే వాళ్ళు ఓవర్ గా ఎగ్జాగరేట్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బట్ ఇది స్టాండ్ అలోన్ మూవీ. ఇక అలాగే రజనీకాంత్ అనిరుద్ కాంబినేషన్ అంటే మనకు చెప్పక్కర్లేదు. మన బక్కోడు వాళ్ళ మామకి ఎలా మ్యూజిక్ కొడతాడో మీ అందరికి తెలిసిందే. సో ఇక నేను నా స్టైల్లో నేను కథ అయితే రివీల్ చేయను, ఎందుకంటే మీకు ఆ సర్ప్రైజ్ పోతుంది కాబట్టి. సో ఒక్కొక్క క్యారెక్టర్ థియేటర్ లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈ రజనీ సార్ క్యారెక్టర్ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్ ఆ ఓల్డ్ గెటప్ లో అయితే చాలా బాగా అనిపించాడు. ఎక్కువ హంగామా కాస్ట్యూమ్స్ ఏం లేదు. మనకి ఎలాంటి లుక్ అయితే మనం సీనియర్ హీరోని ఇష్టపడతామో సో అలా అయితే కనిపించాడు. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ వచ్చేసి సత్యరాజ్ కూతురు అన్నమాట. సో వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏంటనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ శృతి హాసన్ లైఫ్ లోకి రజనీకాంత్ ఎందుకు వచ్చాడు, తర్వాత ఆ విలన్స్ ఆ ప్లేస్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అదంతా మీరు సినిమాను చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఇక మన తెలుగు వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ ఉండే క్యారెక్టర్ నాగ్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారని చెప్పేసి. సో ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం చించి పారేశాడు. ఆ, లోకి ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు రక్షకుడు మూవీకి మంచి ఫ్యాన్ అని చెప్పాడు. సో దాన్ని బాగా వాడుకున్నాడు ఆ స్టైల్ ని. సో ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం నాగ్ క్యారెక్టర్ కి పేరు పెట్టడానికి లేదు. సో ఆయన అయితే ఎరగదీశాడు, అంతే స్టైల్ గా ఉన్నాడు. సో ఈ మూవీకి ఒప్పుకోవడానికైతే ఆ, మంచి రీజన్ అనిపించింది తను ఒప్పుకోవటం. తెలుగులో డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే సెకండ్ హాఫ్ లో మనకి నాగ్ని మించిన విలన్స్ ఉన్నారనిపిస్తుంది అనమాట సినిమాలో. ఆ, అదైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ హీరో రజనీకాంత్ కాబట్టి నాగార్జున క్యారెక్టర్ ని తగ్గిస్తేనే కొంచెం అది రజనీకాంత్ సినిమా లాగా ఉంటది. ఇక వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ తర్వాత చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి. మర్చిపోలేని క్యారెక్టర్ అయితే మనకి శోభింద్ అనమాట. ఆల్రెడీ మౌనిక సాంగ్ లో ఎరగదీశాడు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారండి, థియేటర్ లో మాత్రం మీకు సర్ప్రైజ్ ఇస్తాడు. భలే క్యారెక్టర్ పడింది. ఏదో అలా కనిపించేలా పోయే క్యారెక్టర్ ఏమో అనుకున్నాను, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నీకైతే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు వాట్సాప్ అంకుల్స్ అందరికి ఒక మంచి సాంగ్ అన్నమాట మౌనిక. మనోడే డాన్స్ చూస్తే నాకు అయితే చాలా ముచ్చటేసింది. సో ఇక వాట్సాప్ అంకుల్స్ అందరూ ఏ ఫంక్షన్ వచ్చినా ఈ సాంగ్ కుమ్మేయచ్చు. అలాగే మౌనిక సాంగ్ గురించి చెప్పాం కాబట్టి పూజ పాప కూడా కాసేపు ఆ సాంగ్ వరకు అలా కనిపించి ఇలా పోతుంది అనమాట. సో సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లేదు, జస్ట్ ఆ సాంగ్ వరకు ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు రజనీకాంత్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఏంటి ఆ, కొంచెం నాగార్జున అంత స్టైల్ గా చూపించేసి మనోడికి కొంచెం సీన్స్ అంత మంచి పడలేదేమన్నా అనిపిస్తే మాత్రం అది మీకు ఆ రెట్రో లుక్ వస్తుంది. అవన్నీ అప్పుడు పోతాయి అనమాట. ఆబ్వియస్లీ వేరే వాళ్ళని హైలైట్ గా చూపించి తర్వాత హీరో ఏంటనేది చూపిస్తానే కదా ఆ మధ్య వస్తది. సో అదైతే బాగానే వర్కౌట్ అయింది. నేను అనుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో మనకి ట్రైలర్ లో చూసే ఉంటాం కదా ఆ నెగిటివ్ షేడ్ లో కనపడే ఆ రెట్రో లుక్, అది ఎప్పుడు తెస్తాడరా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఆ రెట్రో లుక్ లో క్లైమాక్స్ లో వచ్చినప్పుడు మాత్రం థియేటర్ పేలిపోయింది. సో మనం వెయిట్ చేసిన దానికి అది మ్యాచ్ అవుతుంది అనమాట. అసలు ఎంట్రీస్ అన్నిట్లో పేలిపోయేదైతే మాత్రం మన ఉప్పి సార్ ఎంట్రీకి కొంచెం థియేటర్ బాగానే బ్లాస్ట్ అయింది. ఆయన క్యారెక్టర్ ఎలా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అంత పెద్ద మజా ఏమి ఉండదు. సో మీరు అది థియేటర్ లో చూడండి, ఆ సర్ప్రైజ్ మిస్ అవుతారు లేకపోతే. ఇక మన బక్కోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఆబ్వియస్లీ చాలా చోట్ల బాగానే కొట్టాడు. కాకపోతే నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అయితే ఏదైనా యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ లో ఏమైనా సెర్చ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వేసాడు అన్నట్లు అనిపించింది. బట్ మిగతా ఎక్కడైతే హైలైట్ చేయాలో ఆ పార్ట్స్ లో మాత్రం ఎరగదీశాడు. ఇంకా సినిమాలో ఉన్న క్యామియోస్ లో కానీ లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ లో కానీ కొంచెం డల్ అయింది ఎవరిదన్నా అంటే అది అమీర్ ఖాన్. ఏదో రోలెక్స్ లాగా ట్రై చేశాడు కానీ బట్ మిగతా వాళ్ళ ముందు ఆయన కొంచెం తగ్గిపోయాడు అనిపించింది. హాసన్ విషయానికి వస్తే డబ్బింగ్ ఆమె చెప్పుకున్నట్టుంది. ఆ, ఆమెకి ఇచ్చిన రోల్ వరకు అయితే ఆమె బాగానే చేసింది. ఇక మరిన్ని టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా మనకి ఒక ఆడియన్ గా థియేటర్ లో కూర్చున్నప్పుడైతే కాసేపు నవ్వుతాం, కాసేపు
సర్ప్రైజ్ ఫీల్ అవుతాము. ట్విస్టులు ఉంటాయి. కొన్ని భయంకరమైన ట్విస్టులు. కొన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ థియేటర్‌లో అయితే అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. మీకు గాని మన 'తారక్' అనే సినిమా కూడా ఉంది కాబట్టి ఏ సినిమాకి ఎళ్ళాలి అని డిసైడ్ అవ్వాలంటే మాత్రం రేపటి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే నాకు ఈరోజు ఆఫీస్ ఉంది. ఒకే రోజు 2 పెద్ద సినిమాలంటే 2 బ్యాక్ టు బ్యాక్ కొట్టాలంటే వర్క్ లేనప్పుడే అది కుదురుతుంది. సో నేను ఈవినింగ్ 10:30 షోకి బుక్ చేసుకున్నాను. మీకు జెన్యూన్ రివ్యూ కావాలన్నా లేకపోతే ఎవరైనా ఏదో రెండిట్లో ఒక సినిమాని చూస్ చేసుకోవాలనే డెసిషన్‌లో మీరున్నట్లయితే రేపు పొద్దున వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. 2 సినిమాలు కాంపిటీషన్‌కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వేరే సినిమా వాళ్ళ పీఆర్ టీము అవతల సినిమా మీద నెగెటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తది. సో మీరు అలాంటి చిల్లర రివ్యూస్ కానీ అవన్నీ పట్టించుకోకండి. మీరు ఈ సినిమా అయితే ఒక రజనీకాంత్ ఫ్యాన్ గా థియేటర్ చూడాలనుకుంటే చూడండి, బాగుంది. నార్మల్ రజనీకాంత్ ఫ్యాన్స్ కానోళ్ళకి కూడా ఇది మంచి సర్ప్రైజే. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు మన తెలుగు వాళ్ళు నాగార్జున క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు సెకండ్ హాఫ్ లో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఫస్ట్ హాఫ్ లో అయితే మీకు ఫుల్ మీల్స్ నాగార్జున ఫ్యాన్స్ కి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా అయితే సింగిల్ థియేటర్ మూవీనే. మల్టీప్లెక్స్ లో కూర్చొని పక్కన క్రౌడ్ అంతా డీసెంట్ క్రౌడ్ తో కూర్చుంటే ఇది అవ్వదు అనమాట. సేమ్ నాకు జైలర్ మూవీకి అదే ఫీలింగ్ వచ్చింది. నేను థియేటర్ లో చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో మన ఓటీటీలో చూస్తుంటే నాకు అది ఈ సినిమాకి మనం అప్పుడు చించుకుంది థియేటర్ లో అనిపించింది. ఇక ఫైనల్ గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే, ముందే రేటింగ్ ఇవ్వనని చెప్పేసి మళ్ళీ నేను రేటింగ్ ఇస్తాను. సినిమా బాగుంది, థియేటర్ లో చూడండి.